అందరికీ నమస్తే అండి. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. ఈరోజు జిల్లాల పునర్విభజన తర్వాత ఎన్ని జిల్లాలు ఏర్పడ్డాయంటే కొత్తగా 2 జిల్లాలు ఏర్పడినాయి. మార్కాపురం 1, 2 పోలవరం. దాంతోపాటు 5 రెవెన్యూ డివిజన్లు, ఒక కొత్త మండలం ఏర్పడినాయి. అవి ఏవే ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసే ముందు, అందరూ వీడియో చూస్తున్నారు కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. రెవెన్యూ డివిజన్లు వచ్చేసి మనకు అడ్డు రోడ్డు అనకాపల్లి 7 మండలాలు వస్తాయి. అనకాపల్లి జిల్లాలో అడ్డు రోడ్ జంక్షన్ ఒకటి ఆ రెవెన్యూ డివిజను. యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం, నక్కపల్లి, పాయకరావుపేట, కోటవరట్ల, ఎస్ రాయవరం ఇవి వచ్చేసి అడ్డు రోడ్డు రెవెన్యూ డివిజన్. ఇది వచ్చి అనకాపల్లి జిల్లాలో ఉంటుంది. రెండోది అద్దంకి, ఇది ప్రకాశం జిల్లాలో వస్తాయి. ఇక్కడ 10 మండలాలు ఉంటాయి. అద్దంకి, బల్లికూరవ, సంతమూగులూరు, జే పంగులూరు, కొరిసపాడు, ముండ్లమూరు, తాళ్ళూరు, దర్శి, దనకొండ, కురిచేడు ఇవన్నీ అద్దంకి రెవెన్యూ డివిజన్లు. ఇవి 2 అయిపోయినాయి. మూడోది వచ్చేసి పీలేరు, ఇది వచ్చి అన్నమయ్య జిల్లాలో ఉంటాయి. 8 మండలాలు ఉంటాయి ఇక్కడ. సదుం, సోమల, పీలేరు, గుర్రంకొండ, కలకడ, ఖమ్మంవారిపల్లి, కలికిరి, వాల్మీకిపురం ఇవన్నీ వచ్చేసి పీలేరు అన్నమయ్య జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్లు. ఇవి మడకశిర శ్రీ సత్యసాయి జిల్లా 5 మండలాలు: మడకశిర, గుడిబండ, రొల్ల, అమరాపురం, ఆగలి. ఇది యాక్చువల్గా ఇంతకుముందు పెనుగొండ రెవెన్యూ డివిజన్లో ఉండేది. ఇది మడకశిర ఇప్పుడు సపరేట్ మడకశిర రెవెన్యూ డివిజన్ అయిపోయింది. దాంతోపాటు బనగానపల్లి, ఇది నంద్యాల జిల్లాలో ఉంటుంది. 5 మండలాలు: బనగానపల్లి, అవుకు, కోయిలకుంట్ల, సంజామల, కొలిమిగుండ్ల. ఈ 5 రెవెన్యూ డివిజన్లు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో పాటు ఒక మండలం ఏర్పడింది, అది ఆదోని. ఆదోనిలోని ఆదోని 1, ఆదోని 2 అన్నట్టు 2 మండలాలు ఉన్నాయి. ఇది కొత్తగా ఏర్పడిన ఆదోని మండలం 2. ఇక్కడ ఆదోని 1లో వచ్చేసి 29 గ్రామాలు, ఆదోని 2లో వచ్చేసి 17 గ్రామాలు ఉంటాయన్నమాట. దీంతో పాటు జిల్లా కేంద్రంగా మదనపల్లెకు మార్పు. అంటే ఇంతకుముందు అన్నమయ్య జిల్లా వచ్చేసి రాయచోట్లో ఉండేది, అంటే హెడ్ క్వార్టర్గా రాయచోటు ఉండేది. ఇప్పుడు రాయచోటు నుంచి అన్నమయ్య జిల్లా హెడ్ క్వార్టర్గా మదనపల్లెకి మార్చారనమాట. ఇక్కడ ట్విస్ట్ ఏమంటే రాయచోటి ప్రజెంట్ ఎమ్మెల్యే మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు అక్కడ రాయచోటిలో జిల్లా ఏర్పడుతుందనేసి ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. నిన్న అన్నమయ్య జిల్లాని కాస్త హెడ్ క్వార్టర్కి మదనపల్లికి మార్చేదలకి ఆయన క్యాబినెట్ మీటింగ్లోనే కంటతాడి పెట్టుకున్నాడు అనేసి మనం చూసాము నిన్న. దానికి వెంటనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పిలిపించి ఆయనకి నచ్చజొప్పి అక్కడ ఉన్న మండలాలు కొన్ని జిల్లాల్లోకి వెళ్ళిపోయాయి. తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు వెళ్ళింది, అలాగే కడప జిల్లాకి రాజంపేట నియోజకవర్గం వెళ్ళింది అనేసి ఆయన నచ్చజెప్పి అక్కడ ఒకే ఒక్క నియోజకవర్గం అదే రాయచోటి మిగిలింది. ఆ రాయచోటిని కాస్త అదే జిల్లాలో కొనసాగిస్తూ అక్కడ జిల్లాని ఏర్పాటు చేయలేము హెడ్ క్వార్టర్గా అనేసి చెప్పి అక్కడ ఉన్న హెడ్ క్వార్టర్గా ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లికి, అన్నమయ్య జిల్లా పేరు ఉంటుంది, హెడ్ క్వార్టర్గా మదనపల్లికి మార్చేశారు. జిల్లాలు 31వ తేదీ తుది నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత 1వ తేదీ నుంచి అధికారికంగా అక్కడ విధులు కొనసాగించడానికి అధికారికంగా జనవరి 1, 2021 నుంచి అక్కడ పనులు ప్రారంభమవుతాయి. అదే జిల్లాలు, కొత్త జిల్లాల్లో. ఆ కొత్త జిల్లాలలో ఏమేమి మండలాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. రంపచోడవరం కేంద్రంగా పోలవరం, అంటే ఇప్పుడు పోలవరం జిల్లా ఏర్పడింది, అక్కడ హెడ్ క్వార్టర్గా రంపచోడవరం ఉంటుంది. అక్కడ వచ్చేసి రంపచోడవరంలో 12 మండలాలు ఉంటాయి. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో 8 మండలాలు. అదే చింతూరు రెవెన్యూ డివిజన్లో 4 మండలాలు. రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో 8 మండలాలు, అలాగే చింతూరు రెవెన్యూ డివిజన్లో 4 మండలాలు ఉంటాయి. అలాగే ఇంకో జిల్లా మార్కాపురం, మార్కాపురంలో 21 మండలాలు ఉంటాయి. మార్కాపురం రెవెన్యూ డివిజన్, మార్కాపురంలో 21 మండలాలు ఉన్నాయంట. అక్కడ రెవెన్యూ డివిజన్ కూడా 15 మండలాలు. మార్కాపురం రెవెన్యూ డివిజన్లో 15 మండలాలు, కనిగిరిలో 6 మండలాలు. టోటల్గా అక్కడ వచ్చేసి 21 మండలాలు మార్కాపురంలో ఉన్నాయన్నమాట. 17 జిల్లాల్లో మార్పులు చేశారు. రెవెన్యూ డివిజన్లు కావచ్చు, మండలాల్లో మార్పులు కావచ్చు. టోటల్గా వచ్చేసి జిల్లాల రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజన సందర్భంగా ప్రస్తుతం ఉన్న 26 జిల్లాల్లో 17 చోట్ల మార్పులు చేర్పులు జరిగాయి. 9 జిల్లాల్లో ఎలాంటి మార్పులు జరగలేదు. టోటల్గా 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు జరిగాయంట. అది ఒకసారి చూద్దాం. శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లు ప్రజెంట్ 3 ఉన్నాయి, మండలాలు 30. అనకాపల్లి రెవెన్యూ డివిజన్లు 3, మండలాలు 24. అల్లూరు సీతారామరాజు రెవెన్యూ డివిజన్ 1, మండలాలు 11. పోలవరంలో రెవెన్యూ డివిజన్లు 2, మండలాలు 12. కాకినాడలో రెవెన్యూ డివిజన్లు 2, మండలాలు 21. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెవెన్యూ డివిజన్లు 3,
మండలాలు 19, తూర్పుగోదావరిలో రెవెన్యూ డివిజన్లు 2, మండలాలు 22, పశ్చిమ గోదావరిలో రెవెన్యూ డివిజన్లు 3, మండలాలు 20, బాపట్లలో రెవెన్యూ డివిజన్లు 3, మండలాలు 20, ప్రకాశంలో రెవెన్యూ డివిజన్లు 3, మండలాలు 28, మార్కాపురంలో రెవెన్యూ డివిజన్లు 2, మండలాలు 21, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో రెవెన్యూ డివిజన్లు 4, మండలాలు 36, తిరుపతిలో రెవెన్యూ డివిజన్లు 3, మండలాలు 36, చిత్తూరులో రెవెన్యూ డివిజన్లు 4, మండలాలు 28, అన్నమయ్యలో రెవెన్యూ డివిజన్లు 3, మండలాలు 25, వైఎస్ఆర్ కడపలో రెవెన్యూ డివిజన్లు 5, మండలాలు 40, శ్రీ సత్యసాయిలో రెవెన్యూ డివిజన్లు 5, మండలాలు 32, కర్నూలులో రెవెన్యూ డివిజన్లు 3, మండలాలు 27, నంద్యాలలో రెవెన్యూ డివిజన్లు 4, మండలాలు 30. టోటల్గా 17 జిల్లాల్లో మార్పులు చేర్పులు జరిగాయి. తిరుపతి రెవెన్యూ డివిజన్లోకి ఏ మండలాలు వస్తాయో ఒకసారి చూద్దాం. రైల్వే కోడ్ అదే తిరుపతి రెవెన్యూ డివిజన్లోకి రైల్వే కోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలకు చేరుతుంది. ఈ నియోజకవర్గంలోని కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పుల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో విలీనం కానున్నాయి. ఈ మండలాలన్నీ తిరుపతిలో విలీనం కానున్నాయి. అలాగే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోకి 3 మండలాలతో గూడూరు రెవెన్యూ డివిజన్ అంట. ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని గూడూరు రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు చేశారు. గూడూరు, చిల్లకూరు, కోట మండలాలతో కూడిన గూడూరు రెవెన్యూ డివిజన్ నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారు. ఇవి నెల్లూరు జిల్లాలో కలుపుతున్నారంట. ఈ డివిజన్లో మిగిలే మండలాల్లో వాకాడు, చిట్టమూరునూరు, సుల్లూరుపేట డివిజన్లో బాలాయపల్లె, డక్కిలి, వెంకటగిరి మండలాన్ని శ్రీకాళహస్తి డివిజన్లో కలుపుతారంట ఈ మండలాల్ని. తర్వాత కలువాయి మండలం ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో, రావూరు, సైదాపురం మండలాలు నెల్లూరు డివిజన్లో కొనసాగుతున్నాయి. ఈ 2 మండలాలు అక్కడే కొనసాగుతున్నాయంట. ఇంకా తర్వాత వచ్చేసి రెవెన్యూ డివిజన్లో మార్పులు చేర్పులు, అంటే ఎక్కడెక్కడ రెవెన్యూ డివిజన్ మార్పులు చేర్పులు జరిగాయి ఒకసారి చెప్పేసుకుందాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్లోని మండపేట, రాయవరం, కపిలేశ్వరం మండలాలు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం డివిజన్లో కలుపుతారంట ఇవి. అలాగే కందుకూరు రెవెన్యూ డివిజన్లోని కొండాపురం, వరికుంటపాడు మండలాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కావలి రెవెన్యూ డివిజన్లోని విలీనం చేస్తారట. అలాగే కందుకూరు రెవెన్యూ డివిజన్లో మిగిలిన 5 మండలాన్ని ప్రకాశం జిల్లాలో విలీనం చేయనున్నారు. దాంతోపాటు శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్లోని నందిగాం గ్రామాన్ని టెక్కలి డివిజన్లో కలుపుతారంట. తర్వాత సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దాపురం డివిజన్లో విలీనం చేయనున్నారు. దాని తర్వాత చీడికాడ మండలాన్ని నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ నుంచి అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కలపనున్నారు. దాని తర్వాత మునగపాడు మండలాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో కొనసాగించనున్నారు. దాని తర్వాత కనిగిరి రెవెన్యూ డివిజన్లోని మర్రిపూడి, పొన్నలూరి మండలాన్ని కందుకూరు రెవెన్యూ డివిజన్లో చేర్చనున్నారు. అలాగే అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాల్ని బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి చేరుస్తారు. తర్వాత పలమనేరు రెవెన్యూ డివిజన్లోని బంగారుపాలెం మండలాన్ని చిత్తూరు డివిజన్లోకి చేరుస్తారు. తర్వాత అమడుగూరు మండలాన్ని కదిరి డివిజన్ నుంచి పుట్టపర్తి డివిజన్లోకి, గోరంట్ల మండలాన్ని పుట్టపర్తి డివిజన్ నుంచి పెనుగొండ డివిజన్లో కలుపుతారు. ఈ విధంగా మొత్తం జిల్లాలోని రెవెన్యూ డివిజన్లు మార్పులు చేర్పులు, అలాగే 2 కొత్త జిల్లాలు మనకి 2014 నుంచి 2019 వరకు కేవలం 13 జిల్లాలు ఉన్నాయి. తర్వాత 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన దాదాపుగా 26 జిల్లాలు చేశారు. తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కొత్త జిల్లాలు 2, మార్కాపురము అలాగే పోలవరం 2 జిల్లాలతో పాటు 5 రెవెన్యూ డివిజన్లు, ఒక కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు. ఇది 1వ తేదీ నుంచి ఇవి ప్రారంభం కానున్నాయి. థ్యాంక్ యూ.